మంచిది ప్రియులారా. మరి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక మనం ఒకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించినట్లయితే అనేకమైన విషయాలను మనం ఈ దినాన మనం చూద్దాం. మొదట వచ్చిన మనం చూద్దామండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దయచేసి గమనించండి. మరి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం కనుక ఎవరైనా కనుక మరి చూడనట్లయితే కనుక మరి దయచేసి అవన్నీ చూడండి, అవి కూడా చూడండి. ఎందుకంటే మీకు ఇంకా డీటెయిల్గా అనేకమైన విషయాలు అర్థమవుతాయి. సో ఇక్కడ మనం గమనించవచ్చు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి మీలో అనగానే ఎవరిని పెట్టొచ్చయ్యా అంటే, మరి మనం వాక్యానుసారంగా మనం చదువుకుంటున్నప్పుడు వాక్యాన్ని కరెక్ట్ ప్రాసెస్లో, కరెక్ట్ ప్రొసీజర్లో మనం వెళ్ళాలంటే కనుక మీకు ఆల్రెడీ నేను ప్రభు యొక్క మహాకృపను బట్టి తెలియజేశాను. మొట్టమొదటిగా మనం ఆ విషయాలు అనేవి ప్రైమరీ లెవెల్లో, బేసిక్ లెవెల్లో అక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దేవుడు రాయించినట్లయితే కనుక అది అక్కడ తరానికి మాత్రమే సంబంధించినవి కావు, మిగిలిన ప్రాంతాలలో ఉన్న వారికి కూడా అనడానికి అనేకమైన వాక్యానుసారమైన ఆధారాలతో కూడినటువంటి రుజువులను మీకు నేను 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చెప్పినప్పుడు మీకు చూపించాను. కనుక ఇవి ప్రైమరీ లెవెల్లో, మనం బేసిక్ లెవెల్లో మనం ఆలోచించినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు దేవుడు రాయించినట్లయితే మరి తర్వాత తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రభు మన కొరకు కూడా ఇవి రాయించారు. అనగా మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో అనగానే ఇద్దరు వ్యక్తుల మధ్య అవ్వచ్చు, 2 కుటుంబాల మధ్య అవ్వచ్చు, లేదంటే 2 రాష్ట్రాల మధ్య అవ్వచ్చు, 2 దేశాల మధ్య అవ్వచ్చు, 2 ఖండాల మధ్య అవ్వచ్చు. ఎవరి మధ్యన? మనుషుల మధ్య. ఒక మనిషికి ఇంకొక మనిషికి, లేదా ఒక మనిషిలోనే ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవలు, ఈ పోరాటాలు, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అనగానే మన కంటికి కనిపించే ఒక కారణాలు అనేవి బహుశా అది వాటర్ ఇష్యూ అవ్వచ్చు, వాటర్ నీటి యొక్క సమస్య కావచ్చు, లేదంటే ప్రాంతం యొక్క సమస్య కావచ్చు, కులం యొక్క సమస్య కావచ్చు, లేదంటే నేషనాలిటీ యొక్క సమస్య కావచ్చు, రేసిజం అనగా మరి జాతి యొక్క సమస్య కావచ్చు. కానీ ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా దానికంటే రూట్, ఇవన్నీ కొమ్మలు అనుకుంటే ప్రియులారా, వాటికి రూట్ ఏంటయ్యా అంటే శరీరములో ఉన్నటువంటి భోగేచ్ఛలు. ఒక మనిషిలో కలిగినటువంటి భోగేచ్ఛ, ఒక మనిషిలో కలిగినటువంటి శరీర కోరికలను బట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ అవటం అనేది మనం గమనించవచ్చు. మరి ఒక మనిషికి వచ్చినటువంటి అది ఇంకొక మనిషిలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి నాలుక ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మనం మరి 3వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు మనం చూసాం. ఒక మనిషిలో వచ్చినటువంటి ఆ కోరిక ఇతరుల్లో ప్రవేశించాలంటే, ఇతరులకు కూడా కావాలి అంటే దానిలో ప్రధానమైన పాత్ర నాలుక పోషిస్తుంది. ఈ నాలుక మాట్లాడే మాటలను బట్టి, నాలుక తీసుకునే డెసిషన్స్ని బట్టి నాలుక యొక్క కత్తిపోటు వంటి మాటలను ఉంటుందండి బైబిల్లో. సామెతల గ్రంథంలో మనం గమనించు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు. అంటే ప్రియులారా, ఒక మనిషి కత్తితో ఒకవేళ శరీరంలో ఎక్కడైనా గాయపరిచినట్లయితే 1 నెలకి, 2 నెలలకి, లేదంటే 1 సంవత్సరానికి, లేదంటే ఒక 2 ఇయర్స్కి అయినా కానీ ఆ గాయాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ మనిషి బ్రతుకుంటే, కానీ ఒకవేళ కనుక ఆ గాయం కనుక నోటి మాట ద్వారా కనుక చేయగలిగితే, చేస్తే అది తగ్గటానికి, అది మానటానికి చాలా సమయం పడుతుందండి. ఒక గాజు బొమ్మని ఏ విధంగా అయితే పగిలిపోయిన తర్వాత అతికించడం ఎంత కష్టతరంగా ఉంటుందో, ఒకవేళ అతికించినప్పటికీ ఆ ఫెవికిక్ అవ్వచ్చు, లేదంటే ఆ గమ్ అవ్వచ్చు, లేదంటే ఆ అది ఎడ్హెసివ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది అతికించినప్పటికీ దానికి సంబంధించినటువంటి గీతకి సంబంధించినటువంటి ఆ ఛాయలు అలా కనబడుతూనే ఉంటాయండి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ టంగ్. ఈ నాలుక యొక్క పవర్ అంత గొప్పగా ఉంటుంది. కనుక ఒక మనిషికి ఇంకొక మనిషికి, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశానికి ఇంకొక దేశానికి ఉన్నటువంటి గొడవలకి కారణాలు ఏంటయ్యి అంటే కంటికి కనిపించేవి కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, లేదంటే రాజకీయాలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా వేరేవే గొడవలు ఏదైనా అవ్వచ్చు. కానీ వాటన్నిటికీ కూడా సోర్స్ పాయింట్, రూట్ ఎక్కడ అంటే శరీరంలో వచ్చే భోగేచ్ఛలు, శరీరంలో వచ్చే కోరికలు, శరీరంలో వచ్చే అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలు. ప్రియులారా, మరి యవ్వన కాలంలో ఉన్న తమ్ముళ్ళు కానీ, లేదంటే మైనర్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఘోరంగా మరి రాజధానిలో బస్సులో ఒక ఆడబిడ్డని చెరిచి చంపారంటే దానికి కారణం శరీరంలో వచ్చినటువంటి కోరికలు, శరీరంలో పుట్టినటువంటి భోగేచ్ఛలు, శరీరంలో క్రియేట్ అయినటువంటి ఆ తుచ్చమైనటువంటి అభిలాషల వల్ల ప్రియులారా ఒక ఆడబిడ్డని చంపడం అనేది జరుగుతుంది. చూడండి, ఒక కాలేజీలో కానీ, ఒక యూనివర్సిటీలో కానీ, ఒక స్కూల్లో కానీ, లేదంటే ఒక ఆటో డ్రైవర్ కానీ, రిక్షా నడిపే వ్యక్తులు కానీ, ఎవరైనా కానీ
ఎవరైనా కానీ ప్రియులారా, అతని శరీరంలో వచ్చే కోరికలకు, అతని శరీరంలో కలిగే ఆ దురాశలకు బలి మనకి కంటి ముందు కనబడుతున్నటువంటి ఈ విధ్వంసాలు, ఈ వినాశనాలు మనం గమనిస్తే దీనా యొక్క హృదయంలో, దీనా యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ కంటికి ఒక కోరిక వచ్చింది. ఏంటి ఎందుకంటే ఈ దేశాన్ని ఒకసారి చూసి రావాలి. దాని ఫలితం వెళ్ళినటువంటి ఆమె ఆ ప్రాంతంలో ఉన్న రాజుతోటి వెళ్ళడానికి గల కారణం ఆ రాజు శరీరంలో వచ్చినటువంటి కోరికలు, ఈమె శరీరంలో వచ్చినటువంటి కోరికలు. దాని పరిణామం ఏంటి తర్వాత మనం చూస్తే ఆమె అన్నదమ్ములు మరి చేసినటువంటి విధ్వంసం మనందరికీ తెలిసిందే. మరి ఆది కాండంలో జరిగినటువంటివి ఇవన్నీ కూడా. అలాగే శారాలో వచ్చినటువంటి కోరిక, ఆ కోరికకి విధ్వంసమే ఇష్మాయేలీలు. మనం గమనించుకుంటూ వస్తే ప్రియులారా, ఎన్నో 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 ఈవెన్ దేవుని కొరకు దేవారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి దావీదు గారి జీవితంలో కూడా వచ్చినటువంటి ఒక కోరిక, బత్షెబా విషయంలో జరిగినటువంటి కోరిక ఒక వ్యక్తి మరణానికి దారితీసింది, ఒక వ్యక్తిని హత్య చేయడానికి దారితీసింది. అంటే దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క వాక్యం అనేది హృదయంలో లేకపోవటమే. అందుకే మనం గమనించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చూడొచ్చు యాకోబు గారు రాసిన పత్రికలో మన కంటిన్యూషన్ వెళ్దాం. కంటిన్యూషన్లో మనం చూస్తే మరి మీలో యుద్ధములను పోరాటంలోను 1వ వచనం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎందుకే మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. భార్యాభర్త మధ్యలో గొడవలు కూడా నిన్నటిదైనా మనం ప్రభు కృపను బట్టి ధ్యానించాం. ఎందుకయ్యా అంటే మత్సరం, వివాదం, హృదయంలో మత్సరం, వివాదం ఉండటం వల్ల ఎక్కడికి దారి తీసిందయ్యా అంటే ఆ మత్సరం, వివాదం అనేది శరీరంలో ఉన్నటువంటి భోగేచ్ఛలు. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా సెలవిస్తుంది ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు చూసాం. ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే ఈరోజు మనం ధ్యానించబోయే 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానించబోయే అంశానికి ఇవి కీ వర్సెస్, అంటే మెయిన్ వర్సెస్గా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే థీమ్, హార్ట్ మనకు వాటిలోనే మనకు కనబడుతుంటుంది. మనం గమనించినట్లయితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం మనం చూద్దామండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును. మీరు బాగా గమనించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ చూస్తే విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహము. మన అవయవాలలో వచ్చే ఈ భోగేచ్ఛలను కంట్రోల్ చేయాలంటే, మన అవయవాలలో నుండి క్రియేట్ అయ్యే ఈ తుచ్చమైనటువంటి ఈ కోరికలను మనం కంట్రోల్ చేయాలంటే మన హృదయంలో ప్రైమరీగా, మెయిన్గా ఏముండాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం కనుక మన హృదయంలో ఉండగలిగినట్లయితే ప్రియులారా, మనం చాలా 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 ఆశా నిగ్రహం సంపాదించడానికి, ఆశా నిగ్రహం కలిగి బ్రతకటానికి ఎన్నో మెలకువలోనే మనకు వస్తాయి. ఆ జ్ఞానాన్ని ఉంచుకొని క్రియలలో చూపించగలిగితే జ్ఞానం అనేది అనుభవ జ్ఞానంగా మారగలగాలి. అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని రెఫరెన్సులు నోట్ చేసుకొని, క్రాస్ రెఫరెన్సెస్ తెచ్చుకొని, లేదంటే ఏదో కొన్ని బైబిల్స్ ఉంటాయి బయట, డిక్షనరీ టైప్లో ఉంటాయండి కొన్ని బైబిల్స్. ఆ బైబిల్స్ మనం కొనుక్కొని ఆ బైబిల్స్ ఉన్న రెఫరెన్స్లు రాసుకొని ఇన్ని పుస్తకాలు మెయింటైన్ చేసి ఇంటి నిండా వ్యాఖ్యానాలు అంటారు వాటిని తెలుగులో, ఆ పుస్తకాలన్నీ మనం తెచ్చుకొని కమెంటరీ బైబిల్స్ చదువుకొని దానివల్ల ఏమవుతుందయ్యా అంటే జ్ఞానం అనేది నీ హృదయంలో ఎక్కుతుందనే భ్రమలో ఉంటావు. కానీ ఆ హృదయంలోకి ఎక్కిన తర్వాత దాని యొక్క రూపం అనేది అది మనకి బయటికి కార్యరూపం దాల్చాలి. అందుకే 1వ అధ్యాయం మొత్తం మనం చూస్తే వినువారు మాత్రమునయ్యుండి, నేర్చుకుని వారు మాత్రమునయ్యుండి, తెలుసుకుని వారు మాత్రమునయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక ఆ జ్ఞానాన్ని కనుక క్రియల్లో చూపించగలిగితే ఆశా నిగ్రహం విషయంలో మనం చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అయిపోతామండి. ధ్యానించారు దావీదు గారు, ఒక్కసారి దెబ్బతిన్నారండి. తర్వాత దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం మనం చూద్దాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప,
హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు దేవుడు అనగా యెహోవా దేవుడు అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. అంటే ఒక్క బత్షెబా విషయంలో తప్ప ఇంక ఎక్కడా కూడా దావీదు గారు దెబ్బతిన్నట్టుగా మనం కనబడలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తిగా కాకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని దీవారాత్రము ధ్యానించిన వ్యక్తిగా కాకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని క్రియలలో చూపించగలిగారు. అందువల్ల దావీదు కూడా మనలాంటి మనిషే. కానీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న తర్వాత ఆ వాక్యాన్ని క్రియల్లో చూపించిన తర్వాత ఎంత గొప్పగా జీవించారా అంటే దేవుని ద్వారా ఒక టెస్టిమోనీ ఆయన పొందుకున్నారు. ఎందుకంటే ఇతడు నా ఇష్టానుసారుడు. అపోస్తల కార్యాల్లో మనం చూడొచ్చు, ఇతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశంలన్నీ నెరవేర్చను. అంత గొప్ప సాక్ష్యము దేవుని ద్వారా పొందగలిగారు దావీదు గారు. ఎందుకయ్యా అంటే వాక్యాన్ని క్రియల్లో చూపించారు కనుక. అతనిలో కూడా భోగేచ్ఛలు ఉంటాయి, అతని శరీరంలో కూడా కామ సంబంధమైన కోరికలు ఉంటాయి, అతనిలో కూడా మత్సరం ఉంటుంది, అతనిలో కూడా వివాదం ఉంటుంది. ఎందుకంటే అతను కూడా మనలాంటి శరీరాన్ని కలిగే ఉన్నారు. కానీ అవి రాకుండా ఆశా నిగ్రహం కలిగి ఉండేలాగా ఈ శరీరాన్ని పాపానికి అప్పగించకుండా, ఈ శరీరాన్ని పాపానికి దాసులుగా అప్పగించకుండా, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని పాపానికి దాసులుగా అప్పగించకుండా ఈ శరీరాన్ని నీతికి సాధనాలుగా తీర్చిదిద్దాడు ఆయన. ఈ కళ్ళని నీతికి సాధనాలుగా తీర్చిదిద్దారు, ఈ హృదయాన్ని నీతికి సాధనాలుగా తీర్చిదిద్దారు, ఈ హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నారు, దేవారాత్రం ధ్యానించారు, ప్రార్థించారు. కష్టాలలో ఉన్నప్పుడు కృంగిపోలా, కష్టాలలో ఉన్నప్పుడు ఆయన కృపను తలుచుకొని, ఆయన తన జీవితంలో చేసినటువంటి ఉపకారాలను తలుచుకొని, ఎప్పటి నుంచి అయ్యా అంటే ఆయన తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఇంకా ఆయన కన్ను తెరవక ముందే, ఇంకా ఆయనకి సంబంధించినటువంటి ఈ యొక్క శరీరం అనేది నిర్మించబడక ముందే ఉన్నప్పటి నుంచి ప్రతి ఉపకారాన్ని తలంచుకుంటూ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అని వాక్యాన్ని విని అక్కడ ఆగిపోలేదని ఆ వాక్యాన్ని క్రియల్లో చూపించారు. దేవా, నీవు నన్ను కలుగజేసిన విధానాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని కష్టమైన, నష్టమైన, లాభమైన, సుఖమైన, రాజుగా ఉన్న, దరిద్రుడుగా ఉన్న, కొండల్లో ఉన్న, సింహాసనం మీద ఉన్న, గొర్రెల కాపరగా ఉన్న ఏ స్థితిలోనైనా కానీ మీరు చూస్తేనయ్యా ఆయన అంటారండి, యెహోవా నా కేడము, యెహోవా నా దుర్గము, ఆయన నా కోట, ఆయన నా కొండ అని వాక్యాన్ని క్రియల్లో చూపించగలిగారండి. అలా చూపించగలిగారు కనుక భోగేచ్ఛలను జయించారు. అలా చూపించగలిగారు కనుక దేవుని చిత్త ప్రకారం నిలబడగలిగారు. కనుక ఈ యొక్క శరీరంలో వచ్చే కోరికలను బట్టే భార్యాభర్త మధ్యలో వచ్చే గొడవలు, శరీరంలో వచ్చే దురాశల వలనే ఒక అన్నకి తమ్ముడికి మధ్యలో గొడవలు, శరీరంలో వచ్చే దురాశల వలనే రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, శరీరాలలో వచ్చే కోరికల వలనే, ఆ కోరికలు దేవుని సంబంధమైనవి ఉంటే ఆశ, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే దురాశ. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రెండు దేశాలైనా రెండు రాష్ట్రాలైనా అవి సమన్వయంగా దేవుని యొక్క ప్రేమతో కృపతో ముందుకు సాగాలంటే వారిద్దరి మధ్యలో ఉండాల్సింది దేవుని జ్ఞానం ఉండాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకునే మనస్తత్వం ఉండాలి. కంటిన్యూ చేస్తే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దామండి. 2వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. 1వ వచనం మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడి మీ భోగేచ్ఛలు నిండియే కదా. మరి ఆ భోగేచ్ఛలు మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనకేం కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది ప్రియులారా, ఆ జ్ఞానం అనేది మనం ఊహిస్తున్నటువంటి, మనం కోరుకుంటున్నటువంటి, మనకి నచ్చినటువంటి జ్ఞానం కాదు. అది ఈ లోక జ్ఞానం అస్సలే కాదు. అందుకే జ్ఞానం 2 రకాలు. ఆల్రెడీ 3వ అధ్యాయంలో మనం చూసాం. వన్ సెకండ్ మనం రిపీట్ చేసుకుంటే జ్ఞానం అనగానే ప్రియులారా అది ఎక్కడ దొరుకుద్ది? ఏ రెఫరెన్స్ బుక్స్లో దొరుకుద్ది, ఏ డిక్షనరీలో దొరుకుద్ది, అలా కాదండి, బైబిల్లో దొరుకుద్ది. బైబిల్లో మాత్రమే దొరుకుద్ది, ఇంకెక్కడ దొరకదు. మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన దాని క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములను మాట్లాడుతూ 15వ వచనం మనం చూద్దాం. 15వ వచనం మనం చూస్తే,
ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. అంటే 2 జ్ఞానాలు మనకు కనబడుతున్నాయండి. ఒకటి ఏంటంటే ఏ జ్ఞానం ఎందుకు? ఒకటి ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది దెయ్యముల జ్ఞానము, అంటే లోక జ్ఞానము, లోకానికి సంబంధించినటువంటి జ్ఞానము. 16వ వచనం మనం చూస్తే, యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటగా పవిత్రమైనది. ఏమంటున్నారండి? పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారైన లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానము దివెత్తబడును. కనుక 2 జ్ఞానాలు, ఒకటి లోక జ్ఞానము, ఒకటి దేవుని జ్ఞానము. ఈ 2 జ్ఞానాల గురించి నేను చాలా చక్కగా మాట్లాడా. అయితే మనం కలిగి ఉండాల్సింది ఏ జ్ఞానం? ఎందుకంటే దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే ఆ జ్ఞానంలో మనం ఏం అలవర్చుకుంటామయ్యా అంటే, ఆ జ్ఞానంలో మనకి ఏం తెలుస్తుందయ్యా అంటే, ఆశా నిగ్రహంగా ఎలా ఉండాలి అంటే, కోరికలను నియంత్రించుకొని దేవుని చిత్త ప్రకారంగా నెరవేర్చుకుంటూ ఎలా వెళ్ళాలనే ఆ జ్ఞానం అనేది, అనుభవ జ్ఞానం అనేది దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తేనే వస్తుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మనం చూస్తే, అంటే ఇది బ్రిడ్జ్ వర్స్, అందుకని ఎంతసేపు చెప్పడం జరిగింది. అంటే మనం 3వ అధ్యాయం వరకు మనం ఏ విషయాలైతే నేర్చుకున్నామో ఆ విషయాలకి ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం చదువుకోబోయే లేదా ధ్యానించబోయే విషయాలకి ఈ రెఫరెన్స్ అనేది బ్రిడ్జ్, అంటే కనెక్టివిటీ రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ మనకి క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే మరి నిన్నటి దినాన మనం గమనించాం. ఏం గమనించాం? ఎందుకు దేవుని జ్ఞానం లేకపోతే కుటుంబంలో గొడవలు అవుతాయి అనే విషయం మనం నేర్చుకున్నాం. అయితే ఎలా గొడవలు అవుతాయి ఇంతకంటే దానికి మెయిన్ సోర్స్ పాయింట్ ఈ బాడీ. ఈ బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఎలా రెస్పాండ్ అవుద్ది అంటే, హృదయం నిండుకున్న దాన్ని బట్టి రెస్పాండ్ అవుద్ది. నిన్న మనం చూసాం కదా, హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. అంటే హృదయంలో మనం దేన్ని నింపుతామో దాన్ని బట్టే ఈ టంగ్ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. హృదయంలో దేన్ని నింపామో దాన్ని బట్టే ఈ కళ్ళు రెస్పాండ్ అవ్వటం మొదలవుతాయి. హృదయంలో దేన్ని నింపుకున్నామో దాన్ని బట్టే ఈ యొక్క చెవులు, హృదయంలో దేన్ని నింపుకున్నామో దాన్ని బట్టే ఈ మనసు రెస్పాండ్ అవుతూ ఉంటుందండి. అందుకే ఫస్ట్ మనం ఎక్కడ మనం ముందుకు బాగుండాలి, ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలి అంటే, హృదయంలో మనం వాక్యాన్ని నింపుకున్నట్లయితే కనుక ఈ కళ్ళు పాపానికి ఆయుధాలుగా మారకుండా దేవుని యొక్క నీతిని నెరవేర్చే సాధకాలుగా ఉంటాయి. అలాగే ఈ చెవులు పాపానికి ఆయుధాలుగా కాకుండా దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి సాధనాలుగా ఉంటాయి. అలా మారాలి అంటే మనకి సోర్స్ పాయింట్ ఏంటి అనగానే, ఇదిగో ఈ బాడీ అండి. ఈ బాడీకి సోర్స్ పాయింట్ ఏదయ్యా అంటే ఈ హృదయం అండి. అంటే క్లియర్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక డిజాస్టర్ జరిగిందంటే ఆ డిజాస్టర్ జరగటానికి మెయిన్ రోల్ పోషించింది ఇదిగో ఈ శరీరం అనుకుంటే, ఈ శరీరానికి ఒకవేళ ఈ శరీరం అనేది ఒకవేళ మరి కరెంటు కింద ఇంట్లో ఉండే కరెంట్ అని మనం తీసుకుంటే కనుక, ఈ ఇంట్లో ఉండే ఈ కరెంటుకి ట్రాన్స్ఫార్మర్ ఏంటయ్యా అంటే ఈ హార్ట్. ఈ హృదయం అనేది ఇచ్చే ప్రతి అవుట్పుట్ని బట్టి, ఈ హృదయం ఇచ్చే అవుట్పుట్ని బట్టి శరీరంలో ప్రతిదీ కూడా అవుట్పుట్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మీకు క్లియర్గా చెప్పాలంటే కనుక, ఈ హృదయం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క ఆలోచనలతో నిండుకొని ఉంటే కనుక, ఎవరైనా కానీ మన ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ కారు కొనుక్కున్నారనుకోండి, వెంటనే మన హృదయం ఎలా రెస్పాండ్ అవుద్ది ఇంతకీ అనగానే, ఒకవేళ నీలో కనుక దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోతే కనుక నీచమైనటువంటి బుద్ధి ఉంటుంది కనుక, నీచమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కనుక నీ యొక్క హృదయం నిండా కూడా, అప్పుడు నీ కళ్ళు ఎలా ఫీల్ అవుతాయి అంటే జలస్, అసూయగా ఫీల్ అవుతాయి. వాడేంట్రా అలా కొనుక్కున్నాడు అంటాం. అది నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆశా నిగ్రహం ఉంటుంది కనుక అసలు ఎలాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే వచ్చే ప్రతి ఆలోచన కూడా దేవుని చిత్త ప్రకారంగా ముందుకెళ్తుంది. ప్రభువా నాకు కూడా కారు కావాలి ప్రభువా అనే ఆలోచన కూడా రాకూడదు. ఎందుకంటే నీకు కారు కావలసిన అవసరత ఉంటే వాడు కొనుక్కున్నాడు కాబట్టి కోరుకోవు దేవుడి దగ్గర. అది దురాశ. వాడికి ఉంది కాబట్టి, అతనికి ఉంది కాబట్టి, ఆమెకు ఉంది కాబట్టి, ఆ ఫ్యామిలీకి ఉంది కాబట్టి, వాళ్ళ డాడీకి ఉంది కాబట్టి అని ఎప్పుడు మనం కంపారిజన్స్ మొదలు పెడతామయ్యా అంటే, మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే మనం కంపారిజన్స్ మొదలు పెడతాం. సో దీని అంతటికీ సోర్స్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే, ఇదిగో మొదటి అధ్యాయంలో మనం చూసాం, జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం క్రియల్లో ఉండాలి.
అపవాది ఆ కారు ద్వారా శోధన తీసుకొస్తుంది మన హృదయంలో. ఎందుకంటే వాళ్ళకి కారు ఉంది, వీరికి కారు ఉంది, వీళ్ళకి కారు ఉంది, అందరికీ కారు ఉంది, మనకు మాత్రమే కారు లేదు అనే ఆలోచన ఇంట్లో ఉన్నటువంటి వైఫ్లో తీసుకొస్తుంది, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి నీలోనే తీసుకొస్తుంది, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్లో తీసుకురావస్తుంది. అసలు పిల్లలలో కానీ వైఫ్లో కానీ మీలో కానీ అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంతకీ కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా దేవుని యొక్క జ్ఞానం ఉంటే కనుక వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారయ్యా అంటే, ఎవరి దగ్గర ఏది ఉన్నా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వరు. దేవుడు మనకి ఇచ్చారనుకోండి, అప్పుడు ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వరు, ఇవ్వనప్పుడు రెస్పాండ్ అవ్వరు. ఇచ్చినా దేవునికి స్తుతి చెల్లిస్తారు, ఇవ్వకపోయినా స్తుతి చెల్లిస్తారు. అందుకే యోబు గారు అంటారు, దేవుడు ఇచ్చాడయ్యా, దేవుడు తీసుకున్నాడయ్యా, దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఎందుకయ్యా అంటే యోబు గారు దేవుని జ్ఞానాన్ని క్రియల్లో చూపించటం మొదలుపెట్టారు కనుక, యోబు గారు దేవుని జ్ఞానాన్ని క్రియల్లో చూపిస్తూ వెళ్తున్నారు కనుక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఆలోచించినట్లయితే అందుకే 2వ అధ్యాయం మొత్తం మనం ఏం చేసాం? ఎందుకు విశ్వాసం అనేది వినడం కాదండి, ఆ విశ్వాసం అనేది క్రియల్లో ఉండాలి, క్రియల్లో చూపించగలగాలి ఆ విశ్వాసం అనేది. అందుకే 3వ అధ్యాయం మనం చూస్తే క్రియల్లో విశ్వాసం చూపించకపోతే అనర్థాలన్నీ జరగడానికి ఇదిగో మెయిన్ కారణం ఈ నాలుక. ఈ నాలుకకి సోర్స్ పాయింట్ ఏంటి కనుకనే ఒక మనిషి దేనైనా కంట్రోల్ చేస్తారు, కానీ ఇగో ఈ నాలుకను కంట్రోల్ చేయలేడు. అది మనిషిగా ఉంటే సాధ్యపడదు. దేవుని యొక్క జ్ఞానంలోకి వచ్చి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మారాలి, దేవునికి సరెండర్ అవ్వగలగాలి. నువ్వు దేవునికి సరెండర్ అయ్యావని ఎలా తెలుస్తుంది నీకంటే, నీ క్రియలను బట్టి తెలుస్తుంది. నీలో నిజంగా జ్ఞానం ఉంటే కనుక ఆ జ్ఞానం క్రియల్లో కనపరుస్తావు. అది ఎలా ఉంటుందయ్యా అంటే, నీచమైనటువంటి బుద్ధి కలిగిందై ఉండదు, అలరతో కూడినదై ఉండదు, సమాధానమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, దేవుణ్ణి మహిమపరిచేది, పరిశుద్ధమైనది, దేవుని చిత్త ప్రకారం నడుచుకునేది. సో ఇది బ్రిడ్జ్ వర్స్. యాకోబు పత్రిక 4:1 బ్రిడ్జ్ వర్స్. దేనికయ్యా అంటే, అసలు ఒక మనిషి జీవితంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, 2 రాష్ట్రాల మధ్య, రెండు వ్యక్తుల మధ్య రిలేషన్లో కానీ, లేదంటే 2 కుటుంబాల మధ్య రిలేషన్లో కానీ, 2 రాష్ట్రాల మధ్యలో కానీ, 2 దేశాల మధ్యలో కానీ, 2 ఖండాల మధ్యలో కానీ, ఈ ప్రపంచం మొత్తంలో కూడా అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒక దేశం మీదకి ఇంకొక దేశం, ఒక రాష్ట్రం మీదకి ఇంకొక రాష్ట్రం, ఒక కుటుంబం మీదకి ఇంకొక కుటుంబం, ఒక తెగ మీదకి మరొక తెగ, ఒక మతం మీదకి ఇంకొక మతం, ఒక ప్రాంతీయ మీదకి ఇంకొక ప్రాంతీయత. ఇదంతా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, హృదయంలో నింపుకున్నటువంటి సబ్జెక్ట్ని బట్టి. నీ హృదయం అంతా కూడా తిరుగుబాటుదారుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ వేసుకున్నాం అనుకో, తిరుగుబాటుదారులాగానే ప్రవర్తిస్తాం. అందుకే చూడండి, క్లియర్గా చెప్పాలంటే హృదయం అంతా కూడా, ఒకవేళ చాలామంది సహోదరులు కానీ సహోదరిమణులు కానీ వర్క్ చేస్తూ ఎలా ఉంటారయ్యా అంటే, ఆ వర్క్ అట్మాస్ఫియర్ని నింపుకొని ఉంటారు. ఈవెన్ నేను కూడా దేవుని యొక్క వాక్యంలోకి రాకముందు, ప్రభు యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోక ముందు వరకు డబ్బు అంటే ఒక మహా ఆశ కలిగి డబ్బు కొరకు ఎంతో దూరం పరిగెత్తేవాడిని, చాలా దూరం పరిగెత్తేవాడిని దేవుని యొక్క చిత్తంలోకి రాకముందు. అలా పరిగెత్తే ఆ ప్రయత్నంలో ప్రియులారా, నేను కూడా ఒకనొక ప్రాంతానికి నేను కూడా మరి ఈ ఫుడ్ క్యాటరింగ్ చేసే ఒక జాబ్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ అంటే, లాంగ్వేజ్ కూడా అలాగే మాట్లాడుకుంటారండి. ఎన్ని బొంతులు వేసాయి, ఇంకా ఎన్ని ప్లేట్లు అయ్యాయి, ఇంకెన్ని ప్లేట్లు ఉన్నాయి. ప్లేట్ల గురించి కదా అక్కడ మాట్లాడుకునేది. వాస్తవంగా హృదయం నిండా కూడా త్వరగా వెళ్ళాలి, త్వరగా చేసుకోవాలి, త్వరగా అంటే అక్కడ వచ్చే జనాల్ని మనం ఎలా చూస్తామయ్యా అంటే, ఈవెన్ జోక్స్ కూడా ఆ క్యాటరింగ్ లాంగ్వేజ్లోనే వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎవరైనా ఒక వర్క్ చెప్పినప్పుడు చాలా లేట్గా వచ్చారనుకోండి, అప్పుడు లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, పెరిగి అయిపోయిన తర్వాత స్వీట్ తెస్తావేంట్రా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ అంటే వాళ్ళు తినే ఫుడ్ ఒక ఆర్డర్ ఉంటుంది, స్వీట్, హాట్, పప్పు ఒక ఆర్డర్ ఉంటుంది, చివరిలో పెరుగు పెడతారు. పెరుగు తినేసిన తర్వాత స్వీట్ తెచ్చేవేంట్రా అంటే ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే హృదయంలో దేనికి సంబంధించి నిండుకుంటామో. ఈవెన్ కండక్టర్ జాబ్ చేసే బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎలా మాట్లాడతారు, ఇంతకీ ఎన్ని టికెట్లు ఉన్నాయి ఇంతకీ అంటారు, ఎన్ని టికెట్లకే ఇంతకీ అని మాట్లాడు. అంటే మనుషుల గురించి టికెట్ల రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ భాష కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మారిపోతుంటుంది. ఇదే విషయాల్ని వృత్తుల దగ్గరతో కాకుండా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మరి ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే కనుక, మన హృదయంలో కనుక నువ్వు ఎలాంటి స్వభావానికి సంబంధించినట్టు నువ్వు నింపుకుంటావో దాన్ని ఆధారం చేసుకొని ఈ కళ్ళు చుట్టం మొదలు పెడతాయి, ఈ చెవులు రెస్పాండ్ అవుతూ ఉంటాయి, ఈ నోరు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అందుకే అన్నిటికీ సోర్స్ పాయింట్ ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో కనుక నీ హృదయం నిండుకొని ఉంటే దానికి సిమ్టమ్స్ ఏంటయ్యా? ఇప్పుడు ఒక లైట్ పనిచేస్తుంది అంటే సిమ్టమ్స్ ఏంటంటే ఎందుకు అంటే, అందులో కరెంటు ఉందనుకోండి, అప్పుడు ఆ లైట్ అనేది వెలుగుద్ది. కరెంట్ లేకపోతే ఆ లైట్ వెలగదు. అదేవిధంగా ఒక ప్రోడక్ట్ పనిచేస్తుంది అంటే, ఒక ప్రోడక్ట్ ఇలా రెస్పాండ్ అవుతుంది, ఇలా రెస్పాండ్ అవుతుంది అని ఎలా చెప్తాం ఇంతకీ అనగానే, అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి, అందులో ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి. అదేవిధంగా ఈ హృదయంలో నుంచి ఒకవేళ చెడు బయటకు వస్తూ ఉందంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఇదిగో హృదయంలో చెడు ఉందని. అందుకే మంచి ఎగ్జాంపుల్ మనం యాకోబు పత్రికలో మనం గమనించవచ్చు. అంజూరపు చెట్టుకి
వేరే వేరే ఫ్రూట్స్ రావు. మరి ఉప్పు జలంలో నుంచి తీయని జలం రాదు. ద్రాక్ష చెట్టుకు అంజూరపు కాయలు రావు. అంజూరపు చెట్టుకి మొండ్ల పొతలు రావు. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏ చెట్టుకి అవే బయటకు వస్తాయి. నువ్వు హృదయంలో చెడు ఉంటే చెడుకు సంబంధించినవి బయటకు రెస్పాండ్ అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కనుక ఈ శరీరాన్ని మనం ఒకవేళ ఇగో లోక సంబంధమైనటువంటి వాటితోటి మనం బయటికి తీసుకెళ్తున్నాడు, దాని అర్థం ఏంటి? ఎందుకంటే హృదయంలో పైకి మాత్రం చెడు తీసేసి అని మాట్లాడుతున్నాం, కానీ హృదయంలో ఇంకా చెడు ఉంది. అది చిన్న చిన్న కావచ్చు, పెద్ద పెద్ద కావచ్చు, టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ హృదయం నిండా నువ్వు దేన్ని ఉంచుకుంటున్నావు అన్నదాన్ని ఆధారం చేసుకొని ఈ బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బాడీలో ఉన్నటువంటి ప్రతి కోరిక దురాశగా మార్చేది ఏంటయ్యా అంటే హృదయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్. అది లోకానుసారమైన సబ్జెక్ట్ అనుకో, ఆశా నిగ్రహం ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి మాట కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కడి మీద మనం గెలవాలంటే వాడిని తొక్కినా కానీ లెగాలి అంటారండి. ఇదే చెప్తారండి. దానికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రకృతిలో నుంచి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సింహం అనేది ఒక పులిని, లేదంటే సింహం అనేది ఒక జింకని చంపుతుంది. అది పాపమా? అది ప్రకృతి ధర్మం. సింహం బ్రతకాలంటే ఒక జింక చావాలి, నువ్వు బ్రతకాలంటే ఎవడో ఒకడో దెబ్బ తినాలి. ఇలాంటివి నేర్పుతూ ఉంటారండి. ఇదేంటయ్యా అంటే నీచ కార్యాలు. దేవుని వాక్యం అలా చెప్పలా. నువ్వు బ్రతకాలి, నీ పొరుగువాడు బ్రతకాలి. నువ్వు బ్రతకాలి, నీ పొరుగువాడు బ్రతకాలి. నీ దగ్గర ఆస్తి ఎక్కువగా ఉందా? పంచిపెట్టు. నీ దగ్గర ఆస్తి ఎక్కువ ఉందనుకో, పేదలు ఎవరైనా కనిపించారనుకో, వాళ్ళని ఆదుకో. అది దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. కానీ లోక జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం నేర్పిస్తుంది. ఎందుకంటే ఇదిగో అందరికంటే కూడా నువ్వు ఫస్ట్ ఉండాలి. అవసరమైతే చీటింగ్ చేయి, అవసరమైతే మోసం చేయి, అవసరమైతే ఎలాగైనా తొక్కుకుంటూ వచ్చే అందరినీ, నువ్వు నిలబడాలంతే. సమాజం ఎలాగైపోయినా పర్లేదు. ఇది లోక సంబంధమైనటువంటి సబ్జెక్ట్. దేవుని జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే నువ్వు మాత్రమే కాదు నాన్న, అందరూ బలపడాలి, అందరూ ఎదగాలి, అందరూ వర్ధిల్లాలి, అందరూ ఈక్వల్గా ఉండాలి. మన అందరం సమానమే. అందరూ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అందరూ ఏకమే. ధనవంతుడు అని లేదు, పొలిటీషియన్ అని లేదు, లేదంటే యూదుడు అని లేదు, గ్రీసు దేశస్తుడు అని లేదు, ఎవడైనా కానీ పురుషుడు అని లేదు, స్త్రీ అని, అందరూ ఏకమే. అది దేవుని యొక్క జ్ఞానం నేర్పిస్తుందండి. లోక జ్ఞానం ఏం నేర్పిస్తుంది అయ్యా పిల్లలకి? లోక జ్ఞానం ఏం నేర్పిస్తుంది పిల్లలకి అంటే కొట్టు, మామయ్యని కొట్టు, తన్ను, బూతులు తిట్టు, ఏళ్ళు చూపించు, అలా ఏళ్ళు చూపించు. లోక జ్ఞానం. మామయ్యకి వందనాలు చెప్పు, వందనాలు చెప్పు, మామయ్యకి వందనాలు చెప్పు, చెప్పమ్మా చెప్పు, వెరీ గుడ్. ఏది ప్రైజ్ బిట్టులాడు చెప్పు, వెరీ గుడ్. ఇది ఒక పాట పాడు, వెరీ గుడ్. ఏది ఆది కాండం నుంచి చెప్పు ఒకసారి, వెరీ గుడ్. ఆత్మఫలాలు చెప్పు, వెరీ గుడ్. యేసుక్రీస్తు శిష్యుల పేరు చెప్పు, వెరీ గుడ్. ఇది దేవుని జ్ఞానం. లోక జ్ఞానం తన్ను, డ్యాన్స్ అయ్యి, స్టెప్ అయ్యి, పాట పాడు, తిట్టు, కొట్టు, చేయి చూపించు, ఇది లోక జ్ఞానం. చిన్నపిల్లల హృదయాల్లో మనం కనుక లోక జ్ఞానం అలవాటు చేసామనుకోండి, పెద్ద అయ్యాక మామయ్యని కొట్టమని నేర్పించు, నువ్వు నిన్ను కొట్టడావాడు. ఆలోచించు, మామూలుగా చిన్న లాజిక్ కదా. ఎవరినైనా కొట్టడం నేర్పిస్తున్నావు నువ్వు ఇంతకే. ఇప్పుడు నువ్వు మామయ్య కొట్టాడు అనుకో, నువ్వేం చెప్తున్నావు ఇంతకే? కంప్లైంట్ ఇచ్చి చక్కగా హగ్ చేసుకొని ఓకే 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 మామయ్యని కొడతాను ఇలా అంటావు. ఇప్పుడు వాడేం చేస్తాడు? తర్వాత వాడేం చేస్తాడంటే నువ్వేదన్నా చేసావనుకో, డాడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, డాడీ మమ్మీ చూడు ఎలా అంటుందని. అప్పుడు డాడీ ఏం చేయాలి? ఎందుకే వచ్చి మమ్మీని కొట్టాలి. మమ్మీని కొట్టపోతే వాడు హట్ అవుతాడు, ఏడుస్తాడు. చిన్నపిల్లలు ఏడుస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదండి. నేల మీద డొల్లేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు వచ్చి కొట్టే వరకు అదొక ఇగో, వాళ్ళలో ఒక స్వభావం, మూఢమైన స్వభావం బాల్యం నుండే ఉంటుందని చెప్పేసి దేవుడు చెప్పారు. వాళ్ళు స్వాభావికంగానే మూడులుగా ఉంటారు. దాన్ని మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపి మనం తీసేయాలి. అంటే చిన్నప్పటి నుంచి కావచ్చు, లేదంటే మనం నేర్చుకున్న ఏదైనా కానీ ప్రియులారా, ఆ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలని, అదే కళ్ళు, అదే నాలుక దేవుణ్ణి స్తుతించమని నేర్పించవచ్చు. దేవుణ్ణి స్తుతించకుండా దేవుని పోలికన పుట్టినటువంటి వారిని కొట్టాలి, తన్నాలి, బూతులు తిట్టాలి, అవసరమైతే వాళ్ళని హింసించాలి అని కూడా నేర్పించవచ్చు. రెండింటికి స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు చేయమన్నది ఏంటయ్యా అంటే మేలైనది చెయ్యండి, మంచిది చెయ్యండి, మంచిని విత్తండి, మంచిది కోస్తారు. చెడుని విత్తితే చెడునే కోస్తారు, అందులో డౌటే లేదు, ఏ మాత్రం డౌటే లేదు. కనుక ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ భోగేచ్ఛలు, దీనికి రూట్ ఏంటి? ఎందుకే హార్ట్. అందులో ఏముండాలి? ఎందుకే దేవుని జ్ఞానం ఉండాలి. ఇది మనం క్లియర్గా ఉంచుకుంటే ఇప్పుడు
లోక జ్ఞానం నిండా హృదయాన్ని ఉంచుకుంటే లోకానికి సంబంధించిన పనులే మనం చేస్తూ ఉంటాం. దేవుని జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకుంటే దేవునికి సంబంధించిన పనులే చేస్తూ ఉంటాం. ఇది బాగా గుర్తుంచుకుంటే ఈ యొక్క వర్స్ మీకు అర్థమైందంటే పిల్లరా 4 అధ్యాయం మొత్తం అర్థమైపోద్ది. ఈ యొక్క వర్స్ మీకు అర్థమైందంటే మొదటి 3 అధ్యాయాలు ఇంకా ఈజీగా మీకు అర్థమైపోద్ది. ఒకసారి ఈరోజు నేను చెప్పింది బాగా మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, క్లియర్గా వినండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్పాను, ఇంకా 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 ఎన్నో ఎగ్జాంపుల్స్ మీ సైడ్ నుంచి మీరు ప్రిపేర్ చేసుకొని మీరు సొసైటీని చూసినప్పుడు మీకు అర్థమైపోతుంటుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకు అర్థమైపోతుంది. అంటే వాళ్ళ హృదయంలో దేవుని జ్ఞానం వేసుకున్నారా లోక జ్ఞానం వేసుకున్నారా మనకు అర్థమైపోతుంటుందండి. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చాలా వర్స్ట్గా ఉంటాయి, అవి అసలు సెట్ అవ్వవు, కానీ వాళ్ళు అలా తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడతారు అంతే. ఎలా ఉంటుందంటేనండి, ఇంకో కొంగ ఎదగటం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతుంది కదా, తన అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికైనా కానీ మనం వదిలి వెళ్ళిపోవాలి, ఇక అలవాటు చేసుకో అంతే, సమాజం అంతే అని మనకు అలవాటు చేస్తుంటుంది. ఎందుకు వెళ్ళాలండి? తల్లిదండ్రులను వదిలేయాలా, కుటుంబాన్ని వదిలేయాలా, మిత్రులను వదిలేయాలా, ఆప్తులను వదిలేయాలా? వాళ్ళని దేవుల్లో నడిపించుకోవాలి, దేవుల్లో బలపరుచుకోవాలి, దేవుల్లో నిలబెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళగలగాలి. దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే అది వేరే సబ్జెక్టు, అది ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మనం చూద్దాం. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని పరంగా బ్రతకనివ్వకుండా ప్రాణహాని జరిగిస్తూ ఉంటే, ప్రాణానికి మరి ప్రమాదం తీసుకొస్తూ ఉంటే అదేం చేయాలి, అది వేరే సబ్జెక్ట్. కానీ స్వాభావికంగా మన హృదయంలో ఏముండాలయ్యా అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది దేవుని జ్ఞానం, ఇది దేవుని సబ్జెక్ట్. మరి లోక జ్ఞానం, లోకపరమైన సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఈ విషయాలు కూడా మనం చూసాం. ఇక ఇది బ్రిడ్జ్ వర్స్ అనుకుంటే కనుక దీన్ని డీటెయిల్గా మీరు బాగా అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు తర్వాత మనం చూస్తే మరి 2వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం నుంచి కూడా మనం జాగ్రత్తగా ఒకసారి మనం చదువుకుంటే వెళ్తే ఇక్కడి నుంచి మీకు అర్థమైపోద్దండి. ఇక్కడి నుంచి మీకు అర్థమైపోద్ది. మరి మీరు ఆశించుచున్నారు కానీ ఇంకొక చిన్న థీమ్ ఉంది, మనం చెప్పుకుందాం, అది అర్థమైపోద్ది మీకు. ఇంకా మనం ఆశించుచున్నాము కానీ ఏంటంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, తర్వాత మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమయూ దొరకదు. చూసారా ఏమనుందో? నరహత్య కూడా చేసేస్తారంట. నరహత్య చేయుదురు, తర్వాత మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, తర్వాత పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ అడిగినా కానీ, మీరు అడిగినను, మనం చూస్తే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకలేదు. ఇంకా మనం చూస్తానండి, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కనుక ఇక్కడ వరకు మనం ప్రభు చిత్తం అయితే మనం చూద్దామండి. ఇక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్, ఇన్ని బ్యాడ్ థింగ్స్ అనే మన హృదయంలో పెట్టుకుంటే మన హృదయం అనేది దేవుని వాక్యానికి స్పందిస్తుందా? మీరు చెప్పండి. స్పందించదు కదండి. ఏమండి, ఒక బోర్డులో, స్విచ్ బోర్డులో కరెంట్ లేదండి. స్విచ్ బోర్డులో కరెంట్ లేకుండా కనెక్షన్ అయితే ఇచ్చావు. ఏంటి ఆ కనెక్షన్? ఎందుకంటే వైర్ కనెక్షన్ ఇచ్చావు. ఏంటి ఆ వైర్ కనెక్షన్? ఎందుకే? ఇక ట్యూబ్ లైట్ నుంచి స్విచ్కి కనెక్షన్ ఇచ్చావు. నొక్కుతున్నావు, బల్బు తిప్పుతున్నావు, బల్బు తిప్పుతున్నావు, ప్రయత్నిస్తున్నావు, ఏడుస్తున్నావు, అరుస్తున్నావు, కేకలేస్తున్నావు, అందరిని పిలుస్తున్నావు, ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఆ స్విచ్ బోర్డులో పవర్ ఉండాలి. పవర్ ఉంటేనే ఆ స్విచ్ ఆన్ చేస్తే ఆ లైట్ వెలుగుతుంది. అదేవిధంగా మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావు, సేవకుల చేత ప్రార్థన పెట్టించుకుంటున్నావు, కుటుంబ సభలు పెడుతున్నావు, బట్ నీ హృదయంలో మాత్రం దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ నోటితో గణపరుస్తున్నావు కానీ హృదయంలో మాత్రం లేదు. అందుకంటారు పెదవులతో మాత్రం ప్రార్థన చేస్తున్నారు అంటలేదు ఆయన, పెదవులతో మాత్రం గణపరుస్తున్నారు. గణపరచటమే. కొంతమంది చూడండి ప్రియులారా, ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ కానీ స్తుతుల పుస్తకం అని ఉంటుందండి. 1000 స్తుతుల పుస్తకం అని ఉంటుందండి. ఆ పుస్తకం తీసుకొని 1-2 గంటలు చాలా చక్కగా స్తుతులు చెల్లిస్తూ ఉంటారండి. ఆ పుస్తకం క్లోజ్ చేసిన వెంటనే వాళ్ళ జీవితం ఏంటయ్యా అంటే ఆ పుస్తకంతో దేవుని యొక్క భక్తి కూడా క్లోజ్ అయిపోద్ది వాళ్ళది. వెంటనే మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ పిచ్చి చూడటమే. స్విచ్ ఎంత నొక్కినా కానీ, ఎంత ప్రార్థించినా కానీ, కనెక్షన్ ఎంత టైట్గా మనం ఇచ్చినా కానీ, రెగ్యులర్గా ప్రేయర్ చేసినా కానీ, కనెక్షన్ ఎంత టైట్గా ఇచ్చినా కానీ, రెగ్యులర్గా సేవకులతో మనం కాంటాక్ట్లో ఉన్నా కానీ ప్రియులారా, ఆ పవర్ బోర్డ్ నుంచి
ఆ ట్యూబ్ లైట్కి పవర్ లేకపోతే, ఆ స్విచ్ బోర్డ్ నుంచి ఆ ట్యూబ్ లైట్కి పవర్ లేకపోతే ఏ విధంగా అయితే ఆ ట్యూబ్ లైట్ పనిచేయదో, నీ శరీరములో ఉన్న ప్రతి అవయవానికి, హృదయానికి కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ దేవుని జ్ఞానమై ఉండాలి. దేవుని జ్ఞానం అనే కనెక్షన్ కనుక నీ హృదయానికి, నీ అవయవాలకి లేకపోతే, నీ శరీరానికి, నీ హృదయానికి దేవుని జ్ఞానం, దేవుని వాక్యం, విశ్వాసము, ప్రార్థన, భక్తి జీవితం అనే ఈ కనెక్టివిటీ కనుక లేకపోతే, ఈ శరీరం అనేది ఎవడి మాట వినదో, నీ మాట అస్సలు వినదు. ఎందుకంటే మంచి చేయాలనుకుంటావు కానీ చెయ్యవు, ప్రార్థన చేయాలనుకుంటావు కానీ చెయ్యు, బైబిల్ చదవాలనుకుంటావు కానీ చదవు, సువార్త ప్రకటించాలనుకుంటావు కానీ ప్రకటించు, దేవుని కొరకు ఎంతో చేయాలనుకుంటావు కానీ చెయ్యు. దేనికంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ క్రియల్లో చూపించే విషయంలో సోమరిపోతుగా, బద్ధకంగా తయారవుతున్నావు. కనుక మీరు ఆశించుచున్నారు కానీ దొరకట్లేదు, అడుగుతున్నారు కానీ దొరకట్లేదు. దేనికయ్యా అంటే, నువ్వు ఆశించేది, వెతికేది దేనికయ్యా అంటే అగైన్ మళ్ళీ లోకంలో బలపడటానికే. అయ్యా నా బిజినెస్ బలపడాలయ్యా, అయ్యా నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలయ్యా, అయ్యా ప్రార్థన చేస్తున్నావు. దేనికయ్యా బిజినెస్ బలపడాలి? చాలామంది చెప్తూ ఉంటారండి, బ్రదర్ నేను దేవుని యొక్క సేవ చేయాలనుకుంటున్నానండి అంటే. మీరు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలి. మనం ప్రభుతో బ్రతికేటప్పుడు దేవుని కొరకు బ్రతకాలంటే ఒక లాజిక్ మనం అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా మనం దేవునిలో ఎదగొచ్చండి. సింపుల్ లాజిక్ మీరు ఆలోచించండి. బ్రదర్ నాకు దేవుని సేవ చేయాలని ఉంది, యూనివర్సిటీలో మంచి మార్క్స్ రావాలని ప్రార్థన చేయండి బ్రదర్. అప్పుడు నేను అంటాను, బ్రదర్ దేవుని సేవ చేయడానికి యూనివర్సిటీలో మంచి మార్కులకి సంబంధం ఏంటో చెప్తారా? కొంచెం సంబంధం లేదుగా. ఈ 2 సంవత్సరాల తర్వాత నేను ఎలాగో దేవుని సేవ చేస్తానండి, ఈ 2 సంవత్సరాలు మాత్రం ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కోసం చూడండి బ్రదర్. మంచి లైఫ్ పార్ట్నర్కి దేవుని సేవకి సంబంధం లేదుగా. ఎందుకు నువ్వు అలాగా దేవుని సేవకి లైఫ్ పార్ట్నర్కి కనెక్షన్ ఇస్తున్నావు? ఎందుకంటే దిస్ ఈజ్ రాంగ్ కనెక్షన్. డైరెక్ట్గా మాట్లాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? యూనివర్సిటీలో మంచి మార్కులు రావాలి, ప్రార్థించు. అది దేవుని కోసమే అన్నట్టుగా నమ్మించొద్దు. దేవుని కోసం అన్నట్టుగా నమ్మించొద్దు. ఎందుకంటే చాలామంది ఎలాగ అంటుంటారండి, బ్రదర్ నేను దేవుని యొక్క పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి. దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇంటికి సంబంధం ఏంటి? ఇంతకీ వాట్ ఈస్ ద కనెక్షన్? అంటే ఆశిస్తున్నాము, దేవుని అడుగుతున్నావు, ప్రార్థిస్తున్నావు, కానీ ఈ లోకంలో ఎదగటానికి, ఈ లోకంలో బలపడటానికే తప్ప దేవునిలో బలపడటానికి, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవడానికి అయితే కాదు. మనం అడిగే ప్రతి రిక్వెస్ట్ మనం ప్రార్థన చేయటం కంటే ముందు, ఈ రోజు నుంచి మీరు అలవాటు చేసుకోండి, మనం ప్రార్థన చేయటం కంటే ముందు నువ్వు ఏదైతే ప్రభు సన్నిధిలో అడగాలనుకుంటున్నావో, ఏదైతే ప్రభు సన్నిధిలో రిక్వెస్ట్ పెట్టాలనుకుంటున్నావో, ఆ రిక్వెస్ట్ అనేది లోకంలో బలపడటానిక, దేవుని పేరుతో లోకంలో బలపడటానిక, దేవునిలో బలపడటానిక 3 ఉన్నాయండి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. లోకంలో బలపడటానిక, దేవుని పేరు చెప్పుకొని లోకంలో బలపడటానిక, దేవునిలో బలపడటానిక బాగా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దేవుని పేరుతో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఇక్కడ, అంతే. చాలామంది బ్రదర్స్ కూడా, సిస్టర్స్ కూడా అప్పుడప్పుడు కాల్ చేసి ఉంటే, బ్రదర్ నేను యొక్క దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, వెరీ గుడ్, ప్రార్థన చేద్దామండి అని మనం ప్రార్థన చేద్దామని చెప్పేలోపు, నాకండి మంచి ఆ అమ్మాయి కనుక నాకు ఒక లైఫ్ పార్ట్నర్గా దొరికితే నేను దేవుని సేవలో వెళ్తాను బ్రదర్. ఇది ఎక్కడ మళ్ళీ ట్విస్ట్ నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి యోబు గారి భార్యలాగా మారిపోతే, నీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, నీ జీవిత భాగస్వామి యోబు గారి వైఫ్ లాగా మారిపోతే నువ్వు కూడా దెబ్బతింటావా? నువ్వు కూడా యోబు గారి భార్యలాగా నువ్వు కూడా యోబు గారి భార్య ఏ విధంగా అయితే మూర్ఖురాల్లా ఉందో నువ్వు అలా మూర్ఖుడిగా మారిపోతావా? వాట్ ఈస్ ద కనెక్షన్? ఇవన్నీ పిచ్చి కనెక్షన్స్ అనమాట. అంటే బైబుల్కి సంబంధం లేనటువంటి కనెక్షన్స్ మనం ఇస్తా ఉన్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం. చాలామంది చెల్లెమ్మలు అంటుంటారు, 30 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను బ్రదర్ అంటే, నీ వెయిటింగ్లో లోపం ఉంది, నీ వెయిటింగ్లో వర్స్ట్ థింగ్స్ ఉన్నాయి, నీ వెయిటింగ్లో వేస్ట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటి బ్రదర్ అంటే, నీ హృదయంలో ఉన్నటువంటి చెత్త. నీ వెయిటింగ్ హోలీగా లేదు, నీ వెయిటింగ్ హెవెన్లీ ఫాదర్కి ఇష్ట ప్రకారంగా లేదు. నీ వెయిటింగ్ ఎలా ఉందయ్యా అంటే, దేవుని పేరుతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ జనాలను మోసం చేస్తున్నావు. ఆలోచించు ఒకసారి. నిజంగానే నీ హృదయం అంతా కూడా దేవుడు ఉన్నాడా? నీ హృదయం అంతా కూడా దేవుడు ఉన్నాడనే భ్రమలోకి వెళ్ళకండి. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, రోజు బైబిల్ చదువుకుంటున్నాను బ్రదర్, రోజు మీట్స్కి అటెండ్ అవుతున్నాను బ్రదర్, రోజు స్విచ్ బాగా నొక్కుతున్నారు బ్రదర్, ట్యూబ్ లైట్ నుంచి స్విచ్ బోర్డ్కి కనెక్షన్ బాగా ఇచ్చారు బ్రదర్, అందులో పవర్ లేదు బ్రదర్. అదేవిధంగా నీ హృదయంలో దేవుని జ్ఞానం, నీ హృదయంలో దేవుని జ్ఞాన ప్రకారంగా నడవాలన్న ఆలోచన లేనప్పుడు, దేవుని శక్తి లేనప్పుడు
ఎలక్ట్రికల్ పవర్, విద్యుత్ శక్తి అనే ఒక శక్తి లేనప్పుడు ఆ పవర్ నుంచి, ఆ స్విచ్ బోర్డ్ నుంచి ఆ లైట్కి ఎంత కనెక్షన్ ఇచ్చినా కానీ యూజ్లెస్. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే 24వ వచనం మనం చూద్దామండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నారు. అంటే ఎలక్ట్రికల్ బోర్డు నుంచి ఎలక్ట్రికల్ బల్బుకి కనెక్షన్ ఇచ్చినంత మాత్రాన నో యూస్. ఆ బోర్డు నుంచి ఆ ఎలక్ట్రికల్ బల్బుకి మధ్యలో ఎలక్ట్రికల్ పవర్ ఉండాలి. అదేవిధంగా ఒక క్రిస్టియన్గా నువ్వు ఉండి చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఒక క్రిస్టియన్గా నువ్వు ఉండి ప్రేయర్ చేసినంత మాత్రాన, ఒక క్రిస్టియన్గా నువ్వు ఉండి ఎన్నో యాక్టివిటీస్ చేసినంత మాత్రాన నో యూజ్. ఇన్ యువర్ హార్ట్ దేర్ మస్ట్ బి గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి ఉండాలి, అనగా వాక్యం ఉండాలి, అనగా జ్ఞానం ఉండాలి. ఆ హృదయంలో దేవుని జ్ఞానం లేకుండా నువ్వు లోకాన్ని అసహించుకోలేవు. నీ హృదయంలో దేవుని యొక్క జ్ఞానం లేకుండా లోకాన్ని విసర్జించలేవు. నీ హృదయంలో దేవునికి జ్ఞానం లేకుండా నువ్వేం చేయలేవండి. నామకార్థంగా చాలా చేయొచ్చు. సింపుల్ ఫార్ములా చెప్పమంటారా మీకు? సింపుల్ ఫార్ములా ఏంటంటే, సింపుల్ ఫార్ములా, దేవుని కొరకు బ్రతికేవాడు లోకాన్ని చూడలేడు. మళ్ళీ చెప్తున్నానండి, దేవుని కొరకు బ్రతికేవాడు లోకాన్ని చూడలేడు. సింపుల్ రెండు లాజిక్స్ చెప్తాను, రెండు మెయిన్ డిఫరెన్సెస్ చెప్తాను, మనకు అర్థమైపోద్ది. దేవుని కొరకు బ్రతికేవాడు లోకాన్ని చూడలేడు, లోకాన్ని ఇష్టపడలేడు, లోకంలో గొప్ప పేరు తెచ్చుకోలేడు. అంటే లోకానుసారంగా బ్రతికే వాళ్ళ దగ్గర, మళ్ళీ చెప్తున్నా, దేవుని కొరకు బ్రతికేవాడు లోకంలో లోకానుసారంగా బ్రతికే మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోలేడు. లోకంలో లోకాన్ని ఇష్టపడలేడు, లోకాన్ని కోరుకోలేడు. కోరుకోగలడు కానీ కోరుకోడు, ఇష్టపడగలడు కానీ ఇష్టపడ్డు, మంచి పేరు తెచ్చుకోగలడు కానీ తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. తెచ్చుకోగలడు, లోకంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు, దేవుని చిత్త ప్రకారంగా తెచ్చుకుంటారు. యేసుక్రీస్తు వారు కానీ, సమూయేలు కానీ, సంసోను కానీ, లేదంటే సొలొమోను కానీ మనుషుల దయలో కూడా అభివృద్ధి పొందారు. కానీ మనుషుల దయ కొరకు ప్రాధాయపడలా, మనుషుల దయ కొరకు ప్రయాసపడలా. అదేవిధంగా దేవుని కొరకు బ్రతికేవాడు లోకంలో మంచి పేరు తెచ్చుకోగలడు కానీ తెచ్చుకోడు, ప్రయత్నం చేయడు. ఫస్ట్ లోకాన్ని ఇష్టపడగలడు కానీ పడడు, లోకాన్ని కోరుకోగలడు కానీ కోరుకోడు. దేనికంటే హృదయం నిండా దేవుని జ్ఞానం ఉంది కనుక. హృదయంలో అంజూరపు చెట్టు ఉంది కనుక మొల్ల పొదలు రావు. హృదయంలో అంజూరపు చెట్టు ఉంది కనుక మామిడికాయలు రావు. హృదయంలో అంజూరపు చెట్టు ఉంది కనుక లోకానుసారమైనటువంటి వేరేవి రావు. ఇప్పుడు రెండోది మనం చూద్దాం. అలాగే లోకంలో బ్రతికేవాడు దేవుణ్ణి చూడలేడు, దేవుని దృష్టిలో మంచిగా ఉండటానికి ఇష్టపడడు, దేవుణ్ణిలో ఎదగలేడు. అందుకే ఒక మంచి మాట ఉంటుందండి, క్వైట్ ఆపోజిట్. మీరు చూస్తే మత్తయి సువార్త మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తానండి, 11-12 వచనాలు మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 5:11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమండి? ఎందుకంటే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు మనం వెళ్తున్నప్పుడు జనులు మనల్ని నిందిస్తారు. ఏ జనులు నిందిస్తారు? లోకాన్ని ప్రేమించి, లోకాన్ని కోరుకుని, లోకంలో బ్రతకాలి, లోకంలో ముందుకెళ్ళాలి, లోకాన్నే ఇష్టపడి, లోకాన్నే శ్వాసగా ధ్యాసగా బ్రతికే ప్రతి ఒక్కడు కూడా, క్రీస్తు కొరకు బ్రతికే ప్రతి ఒక్కరిని నిందిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. లోకాన్ని ప్రేమించి, లోకంలో నడుచుకుని, లోకంలో గొప్పగా ఉండి, లోకానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు కొరకు, దేవుని కొరకు బ్రతికే ప్రతి ఒక్కరిని హింసిస్తారు. నింద అంటే చేయనటువంటివి చేశారు అని మోపటమే నింద. నువ్వు చేశావు అని నెట్టేదే నింద. ఎందుకు ఎంతసేపు చెప్తున్నానంటే, ఈ కొంచెం మీకు అర్థమైపోతే కింద 10 వచనాలు మీకు అర్థమైపోతుంది, అందుకే అంతసేపు చెప్తున్నాను. మళ్ళీ చూద్దామా మళ్ళీ 5వ అధ్యాయం 11-12 వచనాలు ప్రియులారా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు దేవుడు బాధపడండి, ఏడవండి అంటలా, సంతోషించుడి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించరు. కనుక
దేవుని కొరకు బ్రతికేవాడు ఏది కోరుకున్నా దేవుని చిత్త ప్రకారంగా చేయాలని కోరుకుంటాడు. అంతేగాని దేవుని ముసుగులో లోకాన్ని కన్నెత్తి కూడా చూడడు. దేవుని ముసుగులో లోకాన్ని ఇంచు కూడా ఇష్టపడడు. దేవుని ముసుగులో ఇంచు కూడా ఆశించడు. అదే లోకంలో బ్రతికేవాడు లోకం ముసుగులో దేవుని చూడడు, దేవుని ముసుగులో లోకాన్ని చూస్తాడు. లోకం ముసుగులో దేవుని చూస్తాడు, దేవుని ముసుగులో లోకాన్ని చూస్తాడు. రెండు చేసేస్తాడు వాడు ఇష్టం. దేవుని కొరకు బ్రతికేవాడు మాత్రం దేవుణ్ణే చూస్తాడు, దేవుణ్ణే ఇష్టపడతాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం ఇంతకీ? నోటితోనే. ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం ఇంతకీ? మోకాళ్ళతోటే. ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం ఇంతకీ? చేతులతోనే. అనగా స్విచ్చెస్ గట్టిగా కొడుతున్నాం, మంచి స్విచ్చెస్ టక 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 కొడుతున్నాం. బట్ దెర్ ఈజ్ నో పవర్. నీ ప్రేయర్లో పవర్ లేదు, నీ భక్తిలో పవర్ లేదు, నీ జీవితంలో పవర్ లేదు, నీ ఆలోచనలో పవర్ లేదు. వాట్ ఈస్ దట్ పవర్? ఈజ్ జీసస్ క్రైస్ట్, ఈజ్ గాడ్స్ నాలెడ్జ్. మీకు అర్థమవుతుందండి? అంటే ఎలక్ట్రికల్ బోర్డు నుంచి ఎలక్ట్రికల్ బల్బుకి ఏ విధంగా అయితే పవర్ లేదు, తీగలు ఉన్నాయి, పవర్ లేదు, బల్బు ఉంది, పవర్ లేదు, స్విచ్చెస్ ఉన్నాయి, పవర్ లేదు, అన్నీ కొత్తయే కానీ పవర్ లేదు. అదేవిధంగా ప్రార్థన ఉంది, గంటల గంటలు బైబుల్ రీడింగ్, గంటల గంటలు జీవితం, గంటల గంటలు. బట్ దేర్ ఈజ్ నో విజ్డమ్, గాడ్స్ విజ్డమ్. అది జీవితంలో దేవుని యొక్క జ్ఞానం లేదు కాబట్టి, ఆ బ్రతుకులో దేవుని యొక్క జ్ఞానం లేదు కాబట్టి మనం ఏది చేసినా కూడా వ్యర్థమే. ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు చదవండి, మీకు అర్థమైపోద్దండి. అంటే ఏంటి బ్రదర్ మీ లెక్క ప్రకారంగా చదవటం పాపమా? అంటే ఏంటి బ్రదర్ మీ లెక్క ప్రకారంగా పెళ్లి చేసుకోవడం పాపమా? అంటే ఏంటి బ్రదర్ మీ లెక్క ప్రకారంగా తల్లిదండ్రులు కొరకొనడం పాపమా? అంటే ఏంటి బ్రదర్ మీ లెక్క ప్రకారం ఇంటికి వెళ్ళడం పాపమా? అంటే ఏంటి బ్రదర్ మీ లెక్క ప్రకారం ప్రతి ఒక్కడ సేవ చేయాలా? అంటే అంటే దేవుని జ్ఞానం బాగా చెప్తుంది ప్రియులారా. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుందండి, ఆ మాట మీరు చూస్తే మీకు అంతా క్లియర్ అయిపోద్దండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మొట్టమొదటగా మనం ఎతకాల్సింది కాదు, ఎతకాల్సిందే రాజ్యం నీతి. మొదటగా లోకాన్ని ఎతకండి, లేదంటే మొదటగా వాక్యాన్ని ఎతకండి, తర్వాత లోకాన్ని ఎతకండి అంటలేదు. నువ్వు రాజ్యము నీతి అనగా హృదయం అంతా వాక్యాన్ని పెట్టుకుంటే నీకు కావాల్సిన స్టడీస్ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నువ్వు హృదయం నిండా వాక్యాన్ని పెట్టుకుంటే నీకు రావాల్సిన జాబ్ నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. హృదయం నిండా నువ్వు ఒక దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుంటే నీ యొక్క జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు కావాలి, ఎవరు కాకూడదు అనేవి ఆటోమేటిక్గా ఇట్స్ ఏ ఆటోమేటిక్ ప్రాసెస్, నేచురల్ ప్రాసెస్ అంటారు చూసారా, ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు చూసారా. అదేవిధంగా మన బ్రతుకులో కనుక దేవుని యొక్క వాక్యం ఉంటే, దేవుని శక్తి ఉంటే, మనకి ఏది కావాలి అనేది మనం కోరుకోకుండానే మన దగ్గరికి వస్తుంది. కనుక నాకు ఇది కావాలని మనం దేవుణ్ణి హింసించం, ఇది కావాలని మనం దేవుణ్ణి ఎక్స్పెక్ట్ చేయం, లోక సంబంధమైనవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. సో రెండు క్వైట్ ఆపోజిట్ అండి. అందుకని అంటున్నారు, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు మత్సరపడుతురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవునిని అడుగనందున మీకేమీ దొరకదో, ఒకవేళ మీరు అడిగినా. కాలేజీలో సీటు కొరకు పోరాడతారండి కానీ దొరకదు. జాబ్ కొరకు పోరాడతారండి ఫైల్స్ పట్టుకొని, ఆ రోడ్డుల్లో ఈ రోడ్డుల్లో, ఆ సెంటర్స్లో ఈ సెంటర్స్లో, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, ఆ కంపెనీ ఈ కంపెనీ రాదు. ఒకవేళ అడిగినా కానీ ఎలా అడుగుతాం తెలుసా? లోకంలో బలపట్టడానికి అడుగుతాం, లోకంలో ఎదగటం కోసం అడుగుతాం. అందుకే అడిగినను మీ భోగముల నిమిత్తం అంటే హృదయంలో ఏముంటే భోగాలు ఉంటాయి, హృదయంలో ఏముంటే భోగేచ్ఛలు ఉంటాయి, హృదయంలో ఏముంటే చెత్త ఉంటుంది, హృదయంలో ఏముంటే నీచమైన ఉంటాయి అంటే లోక జ్ఞానము, లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన అభిప్రాయాలు ఉంటే మన యొక్క హృదయంలో అవే ఉన్నాయి. కనుక మన యొక్క చేతి నిండా, కళ్ళ నిండా, చెవుల నిండా ఇవే ఉంటాయి. కనుక అడిగినను మీ దురుద్దేశంతో అడుగుతురు కనుక మీకేమీ దొరకట్లేదు. 4వ వచనం, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూరునో వాడు దేవునికి శత్రువగును. ఇప్పుడు సెకండ్ పాయింట్ మనం ఆలోచిస్తే, దేవునికి శత్రువుగా ఉంటే లోకానికి బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. లోకానికి బెస్ట్ ఫ్రెండ్. అదే లోకానికి శత్రువుగా ఉంటే దేవునికి బెస్ట్ ఫ్రెండ్. మీరు బాగా ఆలోచించాలండి. దావీదుని అందరూ అసహించుకున్నారు, దేవుడు మాత్రం నా ఇష్టానుసారుడు అన్నాడు. అబ్రహాం గారిని అందరూ అసహించుకున్నారు, కానీ దేవుడు మాత్రం నా స్నేహితుడు అన్నాడు. మోషే గారిని అందరూ తిట్టుకున్నారు, దేవుడు మాత్రం నా నమ్మకమైన వాడు అన్నాడు.
యెరోబోయాముని అందరూ ఇష్టపడ్డారు, దేవుడు మాత్రం నాకు శత్రువు అన్నాడు. ఏలీ కుమారుల్ని అందరూ ఇష్టపడ్డారు, దేవుడు మాత్రం నా శత్రువులు అన్నాడు. మీరు గమనించాలి. యూదాని మరి ఆనాడు పరిసయ్యులు సద్దుకయ్యులు కానీ, ఆనాడు కొంతమంది రాజులు కానీ బెస్ట్గా పొగిడారు, దేవుడు మాత్రం తిట్టారు. మీరు గమనించాలంటే దాని అర్థం ఏంటంటే, లోకానికి శత్రువులుగా మనం ఉంటే దేవునికి బెస్ట్ ఫ్రెండ్. లోకానికి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటే దేవునికి శత్రువులం అయిపోతాం మనం. ఎందుకంటే లోకాన్ని ఇష్టపడుతున్నాం కనుక. లోకానికి దేవునికి అస్సలు పడదండి. ఎందుకంటే లోకంలో అంతా కూడా నీచమైన ఉంటే కనుక, మన దేవుడు పరిశుద్ధుడు కనుక లోకంలో నీచమైన ఉంటే కనుక అవి ఆయనకు దూరంగా ఉండాలి, ఉంటాయి, ఉండెదరు. కనుక ఎవడు లోకమందు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. 5వ వచనం, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినందుకు అపేక్షించిన లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనికి కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయంను పరిశుద్ధపరచుకునుడి. కనుక మనం దేవుని యొద్దకు వచ్చామంటే దేవుడే మన దగ్గరికి వస్తారండి. ఆ మాట ఎక్కడుంది బైబిల్ అని మీరు చూస్తే ప్రియులారా, మనం చూద్దాం. మలాకి గ్రంథం మనం చూస్తేనండి ఆశ్చర్యమైన ఒక పదం మీకు కనబడుతుందండి. మనం దేవుని దగ్గరికి వచ్చి ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం దేవుడి దగ్గరికి రాకుండా ఎంత చేసినా వృధా. కానీ దేవుడి దగ్గరికి మనం వస్తే, దేవుని సన్నిధికి మనం వస్తే, దేవుని కృపలో మనం ఎదిగితే ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఇంతకీ అది శారీరకంగా కాదు మనం రావాల్సింది, ఆత్మీయంగా రావాలి. శరీరం ఇక్కడే ఉంటుందండి, హృదయం వంటగది మీద ఉంటుందండి. శరీరం ఇక్కడే ఉంటుందండి, హృదయం లోకం మీద ఉంటుందండి. అలా కాదు, హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు యొక్క వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉంటే, మలాకి గ్రంథము చివరి అధ్యాయం, మలాకి గ్రంథము 3వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 16వ వచనం మనం చూద్దామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూసారా, దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటేనే దేవుడు చెవి ఎగ్గి వింటున్నాడండి. అంటే దేవుని యొద్దకు మనం వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటే గనక మనం ఏం మాట్లాడుకున్నా కానీ ఆయన చాలా చెవి ఎగ్గి చాలా శ్రద్ధగా వింటున్నారండి. దేవుడే మనం మాట్లాడుకునేవి శ్రద్ధగా వింటున్నారంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది ప్రియులారా? అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. అలాంటి గొప్ప ధన్యత మనం సంపాదించుకోవాలండి. మరొక మాట మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం నుంచి మనం చూద్దాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు, దేవుని కన్నులండి, నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. దేవుని చెవులు పెట్టేస్తున్నాడండి. నీతిమంతుడు ఏం ప్రార్థన దొంగ నీతిమంతుడు కాదండోయ్, ముసుగేసుకున్న నీతిమంతుడు కాదు. స్వచ్ఛమైన హృదయం కలిగి, పరిపూర్ణమైన హృదయం కలిగి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కలిగి, ఆ ఆశను క్రియల్లో చూపిస్తూ, వాక్యము కలిగి ఆ వాక్యాన్ని క్రియల్లో చూపిస్తూ, విశ్వాసం కలిగి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ, జ్ఞానము కలిగి ఆ జ్ఞానాన్ని క్రియల్లో చూపిస్తూ నీతిమంతునిగా బ్రతికితే కనుక ఆ నీతిమంతుడు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించిన వెంటనే దేవుడు తన చెవులు తీసుకొచ్చి అతడు ఏం ప్రార్థన చేస్తున్నాడో వింటున్నాడంటే, నువ్వు చేసే ప్రార్థన దేవుడే దిగొచ్చి వింటాడు. ఎప్పుడో తెలుసా? నీవు సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్త కల్మషాన్ని, విర్రవిగుచున్న దుష్టత్వం విడిచిపెట్టి, మీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నాటబడి, ఆ నాటబడిన ఆ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పరిచేలా చేసుకుని క్రియల్లో చూపించి కనుక నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, అదే మాట యాకోబు రాసిన పత్రిక మనం చూడొచ్చు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. దేవుడు వస్తాడండి మన దగ్గరికి, ఆయన వస్తారు. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకునుడి, తర్వాత మీ చేతులు శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకు మార్చుకునుడి. దేనికంటే
ఇంతకాలం దేవుడి దగ్గర ఉన్నాం, ఇంకా మనం మారలేదు కాబట్టి. ఇన్ని సంవత్సరాలు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాం, ఇంకా మన హృదయంలో లోక సంబంధమైనవి చచ్చిపోలేదు కాబట్టి. ఇంకా మనం దేవుని కొరకు బ్రతుకుతున్న భ్రమలో ఉన్నాం కనుక వ్యాకులు పడండి, ఏడవండి. ఎంత ఉన్నా కానీ ఏం ఉపయోగం అండి, ఎంతమంది ఉన్నా ఏం ఉపయోగం అండి. మనం మరణించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ దేవుని యొక్క పిల్లల దగ్గరికి మనం వెళ్ళాలంటే, దేవుని ఎద్దుకు మనం చేరుకోవాలంటే ప్రియులారా, ఈ హృదయంలో ఎంత ఉన్నా కానీ ఉపయోగం లేదండి. హృదయం అంతా దేవుడు ఉంటే, హృదయం అంతా దేవుని వాక్యం ఉంటే తప్పకుండా మనం దేవుడు కోరుకున్న ప్లేస్కి మనం వెళ్తామండి. దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనం అనుభవిస్తామండి. అది దేవదూతల ఇన్విటేషన్తో సహా. మళ్ళీ మనం చూద్దాం, తర్వాత మనం చూస్తే 10వ వచనం మనం చూద్దాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కనుక ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైందని నేను యొక్క ప్రభు యొక్క నామాన్ని బట్టి మనవి చేసుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కనుక ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మీరు అడగొచ్చు, వాటికి నేను తప్పకుండా సమాధానాలు తెలియజేస్తాను. మరి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఉండండి. మరి గూగుల్ మీట్లో లేనటువంటి వారు మరి సండే మీకు పంపిస్తున్నటువంటి గూగుల్ మీట్ లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఎలాంటి సందేహాలను మీరు అడగొచ్చు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ మా తండ్రి స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా సహాయం చేయండి. మీ హృదయంలో మా తండ్రి స్థానాన్ని సంపాదించుకుంటూ మాకు సహాయం చేయండి తండ్రి. లోకంలో ఎంత సంపాదించినా, ఎంత అనుభవించినా కానీ మా తండ్రి దానివల్ల ఉపయోగం లేదనే విషయాన్ని మాకు తెలియజేశారు తండ్రి. ప్రభు, మా హృదయంలో దేవుని శక్తి అనగా వాక్యం ఉండాలి, దేవుని యొక్క జ్ఞానం ఉండాలి అనే విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కృంగిన హృదయాన్ని లేవనెత్తండి, బలపరచండి, మీ చిత్త ప్రకారంగా స్థిరపరచండి తండ్రి. ఈ జేసీ చర్చ్ పరిచర్యకు మా తండ్రి సహకారులు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, బలపరచండి, దీవించండి దేవ తండ్రి. మందిర నిర్మాణం కొరకు మా తండ్రి మాలో ఒక ప్రేరేపణ కలిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా విశ్వాసం మా తండ్రి కృంగిపోకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా ఈ మందిర నిర్మాణంలో మా తండ్రి సహకారం నిలబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ఇప్పటి వరకు తండ్రి 3 అడుగుల వరకు మా తండ్రి సహకారం నిలబడ్డారో వారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మందిర నిర్మాణం మా తండ్రి మీకు మహిమకరంగా తండ్రి అనేక మంది జీవితంలో వెలుగు నింపే విధంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా మా తండ్రి మరి చేయనటువంటి సాంగ్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి సాంగ్ క్రియేట్ చేస్తున్నటువంటి వారికి సమయానికి తగిన జ్ఞానాన్ని అందించండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా ఈ యొక్క సాంగ్ నిమిత్తం కూడా మా తండ్రి సహకారులకు నిలబడే వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, అలాగే మెగా యూత్ ఫెస్ట్ మా తండ్రి జరగనై ఉండగా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాతావరణాన్ని మీ అనుకూలతలో ఉంచండి తండ్రి, సహాయం చేయండి, స్థిరపరచండి, నడిపించండి తండ్రి. సమయానికి తగిన జ్ఞానాన్ని అందించి ప్రతి ఒక్కటి మా తండ్రి మీకు మహిమకరంగా చేటు కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, మరి ముఖ్యంగా దీనుడైన నాకు తండ్రి, మరి అల్పుడునైన నాకు మా తండ్రి మీరు మంచి యోగ్యత నుంచి మీ యొక్క వాక్యాన్ని నిలబెట్టి దాసులుగా ఎంచుకున్నారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాను తండ్రి. దేవా, మరి సంఘాన్ని వేగంగా, బలంగా ముందుకు తీసుకెళ్తూ మా తండ్రి సమయానికి తగిన జ్ఞానాన్ని అందించండి తండ్రి. కావాల్సిన రిసోర్సెస్ మా తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుకూలపరచండి, సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలు కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మరొకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దేవా ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.